కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ ఆంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరి చేరికలపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ ఆంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్కు అత్యున్నత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరి చేరికలపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో డీలా పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ అంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో డీలా పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ ఆంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్ నేడు బండ కృష్ణమోహన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వార్తలు జిల్లా వ్యాప్తంగా పుకారు షికారుగా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి హైదరాబాద్ పోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే గత వారం రోజుల క్రితం గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడానికి జిల్లా మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు విశ్వ ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి జూపల్లి కృష్ణారావుతో బండ కృష్ణమోహన్ రెడ్డికి మొదటి నుంచి సత్సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదన అయితే చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో కూడా దీనికి సంబంధించి ఇప్పటివరకు మాట్లాడిన నేపథ్యంలో బండ కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపుగా ఖరారైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ మంత్రాంగం మొత్తం మంచి జూపల్లి కృష్ణారావు నడుపుతున్నారన్న వార్తలు అయితే జిల్లాలో గుప్పమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు దానికి సంబంధించి ఈ వార్తలకు ఊతం ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హైదరాబాద్ హుటాహుటిన వెళ్లారు. అయితే తన అనుచరులతో గత వారం రోజుల నుంచే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంతర్గతంగా అనుచరులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ప్రతిపాదన అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టు కూడా జిల్లాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు తర్వాత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తర్వాత తదితర ముఖ్య నేతలంతా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకనైతే స్వాగతిస్తున్న నేపథ్యంలో నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో పాటు గద్వాల్లో ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన సరితా తిరుపతిలు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సరితా తిరుపతికు పడకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలన్న ప్రతిపాదన ఇచ్చిన నేపథ్యంలో వారైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ 2 సంఘటనల మధ్య కొంత జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొన్నది. మల్లు రవి మొత్తం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఇటు సరితా తిరుపతి తర్వాత గద్వాలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిపాదన లేకుండా కార్యకర్తలతో సంప్రదించకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీసుకోవడం కొంత మంచిది కాదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు జూపల్లి కృష్ణారావు మొత్తం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలన్న
కృతనిశ్చయంతో ఉండటంతో ఈ ఇరు వర్గాల మధ్య అయితే కొంత ఉత్కంఠ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సీఎం అపాయింట్మెంట్ ఉన్నట్లుగా మనకు కూడా తెలుస్తోంది. మొత్తం మీద బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే చేరితే గనక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి అలంపూర్ ఒక తప్ప మొత్తం 14 నియోజకవర్గాలు కానీ 13 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి చేరుతా ఏదైతే మెజార్టీ ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత గద్వాల నియోజకవర్గంలో కూడా పట్టు సాధించవచ్చనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇటు రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు కూడా పూర్తి స్థాయిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీసుకురావాలన్న ప్రతిపాదన గత కొన్ని రోజుల నుంచి నడుపుతున్నాడు. అయితే అంతర్గతంగా కూడా ఏదైతే ఎలక్షన్ల ముందు నుంచే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో జూపల్లి కృష్ణారావు కూడా టచ్ లో ఉన్నట్టు, ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం మంత్రితో ఇతర జిల్లా సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జిల్లాల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయొచ్చన్న లక్ష్యంతో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తామని ఏదైతే వాగ్దానం చేసిన నేపథ్యంలోనే ఏదైతే దారిలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపుగా ఖరారైనట్టు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కొన్ని షరతులు కూడా విధించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరడం దాదాపుగా ఖాయమైంది కూడా అని కూడా మనం చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రదీప్. లోక్సభ ఎన్నికల ఫలితాలతో డేలా పడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ ఆంతరంగికులతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. 15 నుండి 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్కు అత్యంత సన్నిహితులతో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు మనకి తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చూస్తుంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది అనుకోవచ్చా? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గేట్లు తెరిచామని కూడా మంత్రులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఎంపీ ఎన్నికల ముందు జోరుగా చేరికలు జరిగాయి. ఇప్పుడు అదే స్థాయిని అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టార్గెట్గా కూడా నేపథ్యం కావచ్చు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం అనేది మరికొంతమంది ఏదైతే కీలకమైన మంత్రితో కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో 15 మందికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కూడా చర్చలు జరిగిన నేపథ్యం కావచ్చు. దీంట్లో ఒక మంత్రి కీ రోల్గా పోషిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ సంబంధించి కూడా 6 ఏదైతే ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటికే చర్చలు జరిగాయి. దాంట్లో సఫలీకృతమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. చేరికలకు సంబంధించి కూడా ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. మిగతా మెదక్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కాసేపటి క్రితమే మహబూబ్ నగర్
కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం ఉన్నది. ఆయన హైదరాబాద్కి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యం ఉన్నది. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా గత 3 రోజుల నుంచి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆయన మహబూబ్ నగర్ నుంచి కూడా హైదరాబాద్కు వస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నట్టుగా కూడా ఆయన అనుచరులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పెట్టుకునేది, ఎందుకంటే గత ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 19 సీట్లను గెలుచుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ దాంట్లో 11 మందిని ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే పలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ సీట్లు రాబట్టలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమీకరణాన్ని మారుతూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేని నేపథ్యం ఉన్నది. ఇక ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 8 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా 8 స్థానాలు గెలుచుకుంది. అంటే ఆ మెజార్టీ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని పైన కూడా ఆ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం ఉన్నది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన వాళ్ళకు కూడా రిటర్న్ ఇచ్చేసి ఏదైతే బీఫామ్స్ కూడా రిటర్న్ ఇచ్చారు. మీ అక్కడి నుంచి పోటీ చేయలేం, పార్టీ నుంచి పోటీ చేయలేం అన్నట్టుగా కూడా వాళ్ళు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా కొనసాగితే దానికి సంబంధించి కూడా భవిష్యత్తు ఎలా ఉంటుంది, పార్టీకి సంబంధించి కూడా తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ బలహీనపడింది. ఇక పార్టీ క్యాడర్ కూడా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలోకి వెళ్తున్న ఆ నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానిపైన కూడా ఎమ్మెల్యేలు అంతా క్వశ్చన్ మార్క్గా మిరిగారు. వాళ్ళతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రులు కావచ్చు అందరితో చర్చలు జరుపుతున్నారు. దాంట్లో కొంతమంది స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యం అనేది. మరికొంతమంది ముఖ్య నేత అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కావచ్చు, ఒక కీలక మంత్రి కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆపరేషన్ ఆకర్షణ మొదలైంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే వీటన్నిటినీ చేరికలు జరిగిపోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 15 మంది పైగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కూర్పు జరగాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందుకే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఏం కోరుతున్నారు, ఎలాంటి హామీ కోరుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు మంత్రివర్గంలో చోటు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా నిజామాబాద్కి సంబంధించి కూడా ఇద్దరు మాజీ మంత్రులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వస్తామన్నట్టుగా చెప్తున్నారు. మంత్రివర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వాళ్ళ హామీలను ఏ విధమైన హామీని కోరుతున్నారు, ఎంతవరకు నెరవేర్చడానిపైన కూడా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్నిధమయ్యారు. కాబట్టి ఒకేసారిగా మూకుమ్మడిగా వచ్చే వారంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొన్న అంటే గత 5 రోజుల నుంచి కూడా ఇదే ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రధానంగా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి, రహస్యంగా మంతనాలు జరుగుతున్నాయి. ఇక దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. కానీ మరికొంతమంది చేరికలు కావచ్చు. ఇప్పటికే హైదరాబాద్లో 6 టార్గెట్గా పెట్టారు. దాంట్లో కూడా చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 3, అలాగే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అనేది. ఇక మరికొంతమంది మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారు, ఇక నిజామాబాద్ నుంచి వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా మంత్రాలు జరుపుతున్న నేపథ్యం. మొత్తంగా ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ వీడే వాళ్ళని ఆపడానికి అనుకోవచ్చు, లేదంటే మరేదైనా కారణం కావచ్చు కాక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని మారుస్తారు. కేసీఆర్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు హరీష్ రావుని ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆగే అవకాశం లేదంటారా?
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్రంలో చిటికెలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అంటే 9.5 సంవత్సరాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అక్కడ ఇచ్చిన హామీలన్నిటి కూడా విస్మరించిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు కూడా ఈ ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానికంగా ఆ సమస్యలు కావచ్చు, స్థానిక సమస్యలపైన కూడా వాళ్ళు ఫోకస్ చేయని నేపథ్యం కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చలేకపోయిన నేపథ్యం ఉన్నది. ఇక కమిషన్లకు సంబంధించి కూడా స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యం ఉన్నది. 30% కమిషన్ దళిత ఏదైతే సంబంధించిన ఆ స్కీమ్లో దళిత బంధు స్కీమ్లో 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా కూడా ఆయన స్వయంగా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు పార్టీకి సంబంధించి పూర్తిగా బలహీనపడే పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, ఇక మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు చేరారు. కాబట్టి మరికొంతమంది ఆ టచ్లో ఉంటున్న నేపథ్యం అది. ఇక మొత్తంగా ఈ ఏదైతే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మారిస్తే ఇప్పుడు దాని ఇంపాక్ట్ అంతా కూడా ఆ పార్టీ పైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. వాళ్ళు వచ్చే ఎన్నికలకు సంబంధించి అంటే 2 దఫాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా 2 దఫాలుగా అధికారంలో వస్తున్నట్టుగా కూడా తెలంగాణలో సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి కూడా 9.5 ఏళ్ళు పాలించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిపైన కూడా ప్రజలకు అంతా కూడా పాజిటివిటీతో ఉన్నారు. ప్రజలంతా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ ఆ పథకాలన్నింటిని కూడా అమలు చేస్తాం, ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చిన హామీని కూడా నెరవేర్స్తామని కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వైపే చూస్తున్న నేపథ్యం. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ధరణి పోర్టల్లో జరిగిన వీటన్నిటిపైన కూడా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మార్చినంత మాత్రాన కూడా ఇప్పుడు ఆ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు చూసే ఆలోచనలు అయితే లేరు ఇప్పటికే. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన అన్యాయాలన్నిటి కూడా ఇప్పటికే ప్రజాపాలన వేదిక కూడా వాళ్ళ అప్లికేషన్ ఇస్తున్న నేపథ్యం అనేది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ అధ్యక్ష మార్పు అనేది హరీష్ రావుని అక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టాలని కూడా నేపిస్తున్న సీఎం కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. వీళ్ళని ముందుగా ఈ విధంగా సముదాయించాలి. పార్టీకి సంబంధించి వీడితే ఆ ఎమ్మెల్యేలు అందరూ పార్టీని వీడిపోతే ఎట్లా ఉండబోతుంది దానిపైన కూడా వాళ్ళు ఇప్పటికే డైలామాలో పడారు. దానిపైన కూడా చర్చలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేల భవిష్యత్తును వెతుక్కుంటారు. కాబట్టి వాళ్ళు పార్టీ ఖచ్చితంగా వీడతామని కూడా చెప్తున్న నేపథ్యంలో హామీలు అన్నింటిని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి హామీలు కోరుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఎందుకంటే ఇప్పుడే లోక్సభ ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఏదైతే బలపడ్డది. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు ఉండబోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బాగా వేసింది. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా డౌన్ఫాల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక వ్యూహరచన చేసింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు పనిచేస్తున్న మేయర్ కావచ్చు, గతంలో పనిచేసిన మాజీ మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ అన్ని ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు కొనసాగి కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ ఫోకస్గా ఏదైతే వ్యూహాత్మకంలో భాగంగానే చేరికలు జరిగాయి. హైదరాబాద్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన టార్గెట్ పెట్టారు. హైదరాబాద్లో 6 మంది ఎమ్మెల్యేలను టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఉండబోతున్నట్టుగా కూడా దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ అన్ని చేరికలకు ఆపరేషన్ ఆకర్ష్ కావచ్చు, రిటర్న్ గిఫ్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ 15 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి ఎమ్మెల్యే కూడా చేరబోతున్నట్టుగా కూడా వార్తలు అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి 15 మందికి సంబంధించి కూడా త్వరలో పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.